హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఇక కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయండి. ఇక కంటెంట్లోకి వస్తే త్వరలో పుష్ప 2 రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అయితే సినిమా రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ అభిమానుల గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది. సినిమా రిలీజ్కు 10 రోజులు కూడా లేదు, కానీ మూవీ టీం నుంచి వచ్చే అప్డేట్లు చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. మూవీ షూటింగ్ ఈ మధ్య కాలంలోనే కంప్లీట్ అయిపోయింది. అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డ టైంలో మూవీ షూటింగ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోతే డబ్బింగ్ ఎప్పుడు చెప్తారు, మూవీని ఎప్పుడు ఎడిటింగ్ చేస్తారన్న టెన్షన్ మొదలయ్యింది. చెప్పిన టైంకు సినిమాని రిలీజ్ చేస్తారా లేదా అన్న ఆందోళనలో ఫ్యాన్స్ ఉన్నారు. మొన్న రీసెంట్గా రష్మిక మందన గారు డబ్బింగ్ స్టార్ట్ చేస్తున్న పోస్ట్ ఒకటి తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు. దాంతోపాటు అల్లు అర్జున్ గారు లాస్ట్ డే ఆఫ్ పుష్ప 2 షూటింగ్ అని ఆయన ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. దీంతో సినిమా కంప్లీట్ అవ్వలేదనేసి కన్ఫామ్ అయ్యింది. అయితే సినిమా ఎడిటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎంతవరకు వచ్చింది అనేది ఎవరికీ తెలీదు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన కిసిక్ సాంగ్ అనుకున్నంత రీచ్ అవ్వలేకపోయింది. ఇక మూవీ రన్ టైం గురించి వచ్చిన అప్డేట్ చూసి ఏకంగా మూవీ 3 గంటల 21 నిమిషాలు ఉంది. దీంతో మూవీ లెంత్ ఎక్కువ అయ్యిందంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఎడిటింగ్లో ఈ లెంత్ను ఏమన్నా తగ్గిస్తారా, లేదంటే శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ తీసివేస్తారో, లేదా మెయిన్ మూవీకి సంబంధించిన కొన్ని క్లిప్పులు ఏమన్నా తీసేస్తారో తెలియాల్సి ఉంది. ఏదైనా ఒక సినిమా 3.5 గంటలు ఆడాలి అంటే, ఆడియన్స్ దాన్ని చూడాలి అంటే ఆ సినిమాలో ఉన్న అట్రాక్షన్ అనేది ఆడియన్స్ను పక్కకు జరగకుండా ఉండాలి. అది అలాగే జరిగితే పర్లేదు, లేదు అంటే ప్రొడ్యూసర్లకు, నిర్మాతలకు కాదు డిస్ట్రిబ్యూటర్లకు కూడా చాలా దెబ్బతింటుంది అనేసి కొద్దిగా టెన్షన్ మొదలవు. అయితే ఇప్పటి వరకు ఒక సినిమాకు కోట్ల బడ్జెట్ పెట్టడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్ళడం మరో ఎత్తు. ఒక సినిమాను వరల్డ్ వైడ్గా ప్రమోషన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అయితే రాజమౌళి గారు RRR సినిమా కోసం ఎన్టీఆర్ గారిని, అలాగే రామ్ చరణ్ గారిని హైదరాబాద్ నుంచి ముంబై వరకు విపరీతంగా తిప్పేసి పబ్లిసిటీ పెంచుకున్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో కూడా వీళ్ళకు విపరీతమైన క్రేజ్ లభించింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు సుకుమార్ గారు. ఇప్పుడు పుష్ప 2 ప్రమోషన్స్తో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తూ ప్రమోషన్స్లో దుమ్ము దులుపుతున్నారు. ఇప్పటి వరకు పుష్ప 2 మూవీ 2 ఈవెంట్స్ను కంప్లీట్ చేసుకుంది. ఎప్పుడూ లేని విధంగా, అసలు ఎవరూ ఊహించని విధంగా బీహార్ రాష్ట్రంలో పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేసింది. దీంతో నేషనల్ మీడియా ఫోకస్ అంతా అప్పటి నుంచి పుష్ప మీదే ఉంది. అయితే ఈ ఈవెంట్స్కి కూడా లక్షల్లో జనాలు రావడంతో జనంతో స్టేడియం నిండిపోయి ఈవెంట్ హైలైట్ అయ్యింది. ఇక ఆ ఈవెంట్ జరిగినప్పటి నుంచి ఎక్కడ చూసినా సినిమా గురించే, ప్రమోషన్స్ గురించే, ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే జనాలు మాట్లాడుకునేలా ఈవెంట్లు చేశాయి. గతంలో కూడా చాలామంది హీరోలు వాళ్ళ సినిమా ప్రమోషన్లు వేరే రాష్ట్రంలో చేసినా కానీ అది ప్రెస్ మీట్ల వరకే పరిమితమైంది. అయితే పబ్లిక్ ప్లేస్లో ఈవెంట్లు కండక్ట్ చేసి అభిమానుల పల్స్ క్యాచ్ చేస్తూ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు పుష్ప టీమ్. ఈ ఈవెంట్లన్నిటికీ కోట్లలో ఖర్చు అయ్యి ఉంటుంది. అదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు అయితే హైప్ పెంచడానికి చేసిన ప్రతి ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇక ఆ ఈవెంట్ల ద్వారా నార్త్లో ఓపెనింగ్ కలెక్షన్లు బాగానే వస్తాయి అన్న విధంగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక సౌత్లోనే ఇలాంటి ఈవెంట్లు జరగలేదు. అయితే పుష్ప 2 టీం ఈ సౌత్లో ఏం చేస్తుందో చూడాలి. ఏ విధంగా ఈవెంట్లు క్రియేట్ చేస్తుంది, ఏ విధంగా పుష్ప హైప్ పెంచుతుందో చూడాలి. దాంతోపాటు డిసెంబర్ 5వ తేదీ కల్లా షూటింగ్తో పాటు ఎడిటింగు, డబ్బింగు అన్నీ కంప్లీట్ అయ్యి సినిమా థియేటర్లో పడే టైంకి డేటు మారుతుందా, లేదా అదే టైంకి సినిమా రిలీజ్ అవుతుందా వేచి చూడాలి.